Hi students, today we are discuss about the topic various methods of calculating national income. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ జాతీయ ఆదాయాన్ని లెక్కించే పద్ధతులను గురించి తెలపండి అని. దిస్ టాపిక్ ఈజ్ a very important topic. What is the national income means? The total market value of all goods and services produced in a country during a given period of time is called national income. ఇక్కడ నేను అదే మెన్షన్ చేశాను. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ద టోటల్ మార్కెట్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ కంట్రీ డ్యూరింగ్ ఏ గివెన్ పీరియడ్ ఆఫ్ టైం ఈజ్ కాల్డ్ నేషనల్ ఇన్కమ్. అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల మార్కెట్ విలువనే జాతీయ ఆదాయం అంటారు. ద నేషనల్ ఇన్కమ్, హౌ మెనీ మెథడ్స్ ఆర్ దేర్ మీన్స్ basically 3 methods are measuring the national income, calculating the national income. ఈ జాతీయ ఆదాయాన్ని 3 పద్ధతుల ద్వారా లెక్కించడం అనేది జరుగుతుంది. ఎందుకు ఈ జాతీయ ఆదాయం లెక్కిస్తారో, వై ద నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేటింగ్ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ కంట్రీ, ఈ జాతీయ ఆదాయాన్ని ప్రతి దేశం ప్రతి సంవత్సరం ఎందుకు లెక్కిస్తుందంటే దేశం యొక్క ఎకనామిక్ కండిషన్స్ తెలుసుకోవడానికి, అంటే ఆర్థిక పరిస్థితులు తెలుసుకోవడానికి. మనం అభివృద్ధి అవుతున్నామా, స్థిరంగా ఉన్నామా, లేదంటే వెనుకబడుతున్నామా లాస్ట్ ఇయర్ కంటే, ఇలా తెలుసుకోవడానికి ఈ జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తారు. ఇంకా కంటిన్యూ గో టు మెథడ్స్. హౌ మెనీ మెథడ్స్ మీన్స్ 3 మెథడ్స్ ఆర్ దేర్. దట్ ఈస్ ద ఫస్ట్ వన్ అవుట్పుట్ మెథడ్ ఆర్ ప్రోడక్ట్ మెథడ్, సెకండ్ వన్ income method, third one expenditure method. So we are discussed one by one. Output method or product method. Output method ni ఉత్పత్తి మదింపు పద్ధతి అని అంటారు, లేదా ప్రోడక్ట్ మెథడ్ అని అంటారు. It is also called inventory or commodity service method. ఈ అవుట్పుట్ మెథడ్ని ఇన్వెంటరీ మెథడ్ లేదా కమాడిటీ సర్వీస్ మెథడ్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ మెథడ్ని ఎలా ఇచ్చేస్తామంటే, ఫస్ట్ ఇంట్రడక్షన్ ఏదైతే మనం ఈ 2 లైన్లు చెప్తున్నామో దానికి ఇక్కడ జస్ట్ కరెక్ట్ ఆల్ మధ్యలో ఫైనల్ అనేది యాడ్ చేస్తే అది మనకి ఇక్కడ ఆన్సర్ అనేది వస్తుంది. ఎలా అని అంటే, ఇక్కడ మనకి ఇన్ దిస్ మెథడ్ we find out the total market value of all final goods and services produced in a country during a given period of time is called, we identify to the national income. అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన మొత్తం సేవల విలువను, మార్కెట్ విలువతో ఎంతైతే వస్తుందో దాన్ని నేషనల్ ఇన్కమ్ అని అంటున్నాము. ఇక్కడ ఆల్ ఫైనల్ గూడ్స్ అని యాడ్ చేస్తున్నాం. ఆల్ ఫైనల్ గూడ్స్ అంటే మొత్తం వస్తువు తయారైపోయినటువంటి వస్తువులు మనకి స్టేజెస్ 3 ఉంటాయి. ఒకటి ప్రైమరీ స్టేజ్ అని, సెకండరీ స్టేజ్ అని, ఫైనల్ స్టేజ్ అని. మనం ఏ వస్తువు విలువని లెక్క కడతాం జాతీయ ఆదాయంలో అంటే, వీఆర్ క్యాలిక్యులేటింగ్ ఓన్లీ ఫర్ ద ఫైనల్ గుడ్ వాల్యూ, అంటే పూర్తిగా తయారైన వస్తువు విలువను మాత్రమే లెక్క కట్టడం అనేది జరుగుతుంది. ఇన్ దిస్ మెథడ్ హౌ టు క్యాలిక్యులేట్ మీన్స్ యూ ఫాలో టు ద ఫార్ములా. దిస్ ఫార్ములా యూ అబ్జర్వ్ వాట్ ఇట్ మీన్ అట్ మార్కెట్ ప్రైజ్ ఎన్ఐ మీన్స్ నేషనల్ ఇన్కమ్, మార్కెట్ ధరలలో జాతీయ ఆదాయం అని. P1 Q1 ప్లస్ P2 Q2 ప్లస్ PN QN ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. అంటే ఇక్కడ మనకి వాట్ ఈస్ ద ఎన్ఐ మీన్స్ నేషనల్ ఇన్కమ్, P మీన్స్
ప్రైజ్ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్. తర్వాత క్యూ మీన్స్ క్వాంటిటీ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్. అండ్ 1, 2 అండ్ ఎన్ అనేది ద వేరియస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్. అంటే ఇక్కడ మనకి వేరియస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ అంటే మనం జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు వివిధ రంగాలు ఉత్పత్తి చేస్తాయి. అంటే మనకి అగ్రికల్చర్ ప్రోడక్ట్ ని, ఇండస్ట్రియల్ ప్రోడక్ట్ ని మరియు సర్వీస్ సెక్టార్ నుంచి వచ్చేటువంటి ఆదాయం, ఈ 3 రంగాల నుంచి వచ్చేటువంటి ఇన్కమ్. అంటే అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఉత్పత్తి అయిన ప్రోడక్ట్ ఉత్పత్తి వాల్యూ ఎంత, ఇండస్ట్రియల్ సెక్టార్ ప్రొడ్యూస్ చేసినటువంటి వస్తువుల విలువ ఎంత, ప్లస్ సర్వీస్ సెక్టార్ నుంచి వచ్చిన ఆదాయం, ఇవి మొత్తం కలుపుతూ ప్లస్ ఏ వాల్యూ అంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. అంటే విదేశీ వాళ్ళు అంటే మన దేశం వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసి ఇతర దేశాలకు వస్తువులు అమ్ముతుంటారు. వేరే దేశాల్లో అమ్మినప్పుడు మనకు ఆదాయం అనేది వస్తుంటుంది. ఆ డబ్బుని కూడా మనం ఇక్కడ యాడ్ చేయడం జరుగుతుంది. ఇలా యాడ్ చేస్తే మనకి నేషనల్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఏం చేస్తున్నాం ఈ మెథడ్ లో? అన్ని యాడ్ చేస్తున్నాం వాల్యూస్ ని. అందుకోసం దిస్ మెథడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ వాల్యూ యాడెడ్ మెథడ్. వాల్యూ యాడెడ్ మెథడ్ అని కూడా చెప్పడం అనేది జరుగుతుంది. తర్వాత ప్రికాషన్స్ ఇన్ దిస్ మెథడ్ ఫాలో ద క్యాలిక్యులేటింగ్ నేషనల్ ఇన్కమ్, ఫాలో ఫ్యూ ప్రికాషన్స్. అంటే ఈ మెథడ్ అనుసరించి జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు కొన్ని ప్రికాషన్స్ అనేది తీసుకోవాలి. ఏమవన్నీ తీసుకుంటే ఓన్లీ ఫైనల్ ఆర్ ఫినిష్డ్ గుడ్ వాల్యూ యాడెడ్ ఇన్ అకౌంట్. ఎలాంటి వస్తువుల విలువను లెక్కించాలి అంటే యాడ్ చేసుకోవాలి అంటే పూర్తిగా తయారైన వస్తువుల విలువను మాత్రమే లెక్కించాలి. ఇంకా సెకండ్ తీసుకుంటే సెకండ్ ప్రికాషన్స్ అన్ఫినిష్డ్ గూడ్స్ ఆర్ సెమీ ఫినిష్డ్ గూడ్స్ కెనాట్ యాడ్ ఇన్ అకౌంట్. అంటే పూర్తిగా తయారు కాని వస్తువు కానీ సగం తయారైన వస్తువుల విలువను జాతీయ ఆదాయం లెక్కలోకి తీసుకోకూడదు. నెక్స్ట్ అలా ఇంకొక ప్రికాషన్ డబుల్ ఎంట్రీ టు ద అవాయిడ్. అంటే ఒక వస్తువుకి 2 సార్లు లెక్కించకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఇది మనం ఈ పద్ధతి ద్వారా ఈ జాగ్రత్త తీసుకొని నేషనల్ ఇన్కమ్ ని ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ ఇన్కమ్ మెథడ్. ఏం ఇన్కమ్ మెథడ్ అని అంటే ఆదాయ మదింపు పద్ధతి అంటాం. ఇన్ దిస్ మెథడ్ ద ఇన్కమ్ ఎర్న్డ్ బై ఆల్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ యాడెడ్ టు గెట్ ద నేషనల్ ఇన్కమ్ అట్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ కంట్రీ. అంటే ఏమి ఇక్కడ మనకంటే ఒక దేశంలో ఉన్నటువంటి అన్ని ఉత్పత్తి కారకాలు ఏమవి ఆల్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ అని అంటే 4 ఫ్యాక్టర్స్: ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజర్. ఈ 4 ఫ్యాక్టర్స్, దిస్ 4 ఫ్యాక్టర్స్ హౌ మచ్ ఎర్న్ ద ఇన్కమ్ ఇన్ ఏ కంట్రీ డ్యూరింగ్ ఏ గివెన్ పీరియడ్ ఆఫ్ టైం. దట్ ఇన్కమ్ ఈజ్ కాల్డ్ నేషనల్ ఇన్కమ్. అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి కారకాలైనటువంటి ల్యాండ్, లేబరు, క్యాపిటల్, ఆర్గనైజర్, ఈ 4 కారకాలు ఏ రూపంలో ఆదాయాన్ని సంపాదిస్తాయంటే రెంట్, వేజెస్, ఇంట్రెస్ట్ అండ్ ప్రాఫిట్. వీళ్ళకి ఈ రూపంలో ఆదాయం వస్తుంది. వీటిని అన్నింటినీ కలుపుకుంటే ఎంతైతే ఆదాయం వచ్చింటుందో దాన్ని మనము నేషనల్ ఇన్కమ్ గా తీసుకోవడం జరుగుతుంది. దిస్ 4 ఫ్యాక్టర్స్ ఇన్కమ్ ఎర్న్డ్ ఫ్రమ్ ఫార్మ్ ఆఫ్ రెంట్, వేజ్, ఇంట్రెస్ట్ అండ్ ప్రాఫిట్. ఇంకా దీనికి సంబంధించిన ఫార్ములా గన మనం అబ్జర్వ్ చేస్తే ఏం మనము అంటే ఎన్ఐ ఈక్వల్ టు ఆర్ ప్లస్ డబ్ల్యూ ప్లస్ ఐ ప్లస్ పి ప్లస్ ప్లస్ ఎన్ఐఎఫ్ఏ అంటే నెట్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అని. ఈ మొత్తం అన్ని ప్లస్ చేయాలి ఇన్కమ్. ఇక్కడ ఎన్ఐ, సో ఎన్ఐ అంటే నేషనల్ ఇన్కమ్ అని,
ఆర్ అంటే రెంట్ ప్లస్ డబ్ల్యూ అంటే వేజెస్ అని, తర్వాత ఐ అంటే ఇంట్రెస్ట్ అని, ప్లస్ పి అంటే ప్రాఫిట్స్, ప్లస్ ఏం చేయాలి నెట్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ ఇన్కమ్. దిస్ total income you can add how much come to the income, that income is called నేషనల్ ఇన్కమ్. ఇది నేషనల్ ఇన్కమ్ ద్వారా మనము జాతీయ ఆదాయాన్ని లెక్కించవచ్చు. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ మెథడ్. సో ఎక్స్పెండిచర్ మెథడ్ అంటే వ్యయాల మదింపు పద్ధతి అని చెప్పడం జరుగుతుంది. ఈ వ్యయాల మదింపు పద్ధతిలో ఏమని అంటే ఇన్ దిస్ మెథడ్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ఆన్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బై ఇండివిజువల్ ఫార్మ్స్ అండ్ గవర్నమెంట్. దిస్ టోటల్ ఎక్స్పెండిచర్ యూ కెన్ క్యాలిక్యులేట్ హౌ మచ్ కమ్ టు ద ఎక్స్పెండిచర్, దట్ ఈజ్ కాల్డ్ నేషనల్ ఇన్కమ్. అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో వ్యక్తులు, ఇక్కడ మనకి ఎవరెవరు ఇండివిజువల్ అంటే వ్యక్తులు చేసేటువంటి ఖర్చులని, ఫార్మ్స్ సంస్థలు చేసేటువంటి ఖర్చులని, ప్లస్ గవర్నమెంట్ చేసేటువంటి ఖర్చులు, ఇలా మొత్తం కలుపుకుంటే ఎంతైతే ఖర్చు చేసింటారో ఆ ఖర్చు అనేది ఇన్కమ్, ఖర్చు చేసింటారో ఆ ఖర్చుని మొత్తం కలుపుకుంటే వచ్చేటువంటి వాల్యూని మనము ఎక్స్పెండిచర్ మెథడ్ ద్వారా నేషనల్ ఇన్కమ్ అని చెప్పడం జరుగుతుంది. యూ కెన్ ఫాలో టు ద ఫార్ములా ఎన్ఐ ఈక్వల్ టు మీన్స్ నేషనల్ ఇన్కమ్, ఈహెచ్ అంటే ఎక్స్పెండిచర్ ఆఫ్ హౌస్ హోల్డ్, ఎక్స్పెండిచర్ ఆఫ్ హౌస్ హోల్డ్ అంటే ఇండివిజువల్ అన్నాం కదా, ప్రజల యొక్క ఖర్చులు, ప్లస్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఫర్మ్స్ అంటే సంస్థలు పరిశ్రమలు చేసేటువంటి ఖర్చులు, ప్లస్ ఎక్స్పెండిచర్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ప్రభుత్వం చేసేటువంటి ఖర్చులు, ప్లస్ నెట్ ఎక్స్పోర్ట్ మనం ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేసేటువంటి విలువని, ప్లస్ నెట్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. దిస్ ఆల్ థింగ్స్ యూ కెన్ యాడ్, we get to the నేషనల్ ఇన్కమ్. ఈ వీడియో మీకు బాగా అర్థమైనట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ప్రతి ఒక్కరు ఇంకా ఎక్కువ మంది స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది, ఇంకా ఎక్కువ మందికి ఇది ఉపయోగపడాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. మిస్ కాకుండా రాబోయే వీడియోలు కూడా మీకు కంటిన్యూషన్ మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.